హాయ్ ఫ్రెండ్స్, ఖత్తర్లో జీపీఎస్ వర్క్ ఎలా ఉంటుందో ఇవాళ మా ఛానల్లో చూపించడానికి వచ్చే ప్రయత్నం. ఇక్కడ ఏంటంటే మెర్సిడీస్ బెంజ్ వెహికల్ ఇది. దీంట్లో ఇక్కడ ఫ్యూజ్ బాక్స్ ఉంటుంది. జీపీఎస్ అనేది ఒక టైప్ ఏంటంటే ఫ్యూజ్ బాక్స్లో తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బండి ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది కదా, దాంట్లో వైరింగ్లో ఇవ్వచ్చు. మేము ఇప్పుడు ఇది నార్మల్ జీపీఎస్ కాబట్టి మేము ఫ్యూజ్లో ఇవ్వాలనుకుంటున్నాము. ఇతను మా టెక్నీషియన్ నాతో పాటు పనిచేస్తాడు. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నందుకు అతను తోటి పెట్టిస్తున్నాను. ఇది మెర్సిడీస్ బెంజ్ వెహికల్, హెవీ వెహికల్. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్యూజ్ బాక్స్. ఇందులో నుండి మనము పవర్, ఇగ్నిషన్, ఎర్త్ తీసుకోవాలి. ఇది మేము కొలిచే ఫ్యూజ్ టెస్టర్. హాయ్ ఫ్రెండ్స్, మాకు ఇందులో పవర్ వచ్చింది. ఇది ఇక్కడ ఫీజ్ ఉంటుంది. ఇది ఇగ్నిషన్ వచ్చింది. వైర్లో మేము ఎర్త్ తీసుకుంటున్నాము. ఇలా ఉంటుంది. ఇది డివైస్. అందులో సిమ్ కార్డ్ వేసి ఇక్కడ 3 వైర్లు ఉంటాయి కదా, స్లీవ్ తీస్తున్నాడు కదా. ఇది ఫ్యూజ్లో చాలా రకాలు ఉంటాయి. ఇది ఒక ఫ్యూజు. దానికి ఇలా ఇచ్చేసి ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఓకే, రిమూవ్ ఏనా? ఓకే అండి, ఓకే. ఇలా పెట్టేసి ये रिमूव आया तो पावर आएगा. सॉरी డివైస్ కోసం పవర్ అనేది మానిటరీ, అందుకు మేము పవర్ తీసుకుంటున్నాం. ಅವಶ್ಯಮಿಲ್ಲ ತಂಬಿ, ಜಾಸ್ತಿ ಬೇಡ. అది బిడ్డే బెడ కొరపిల్ల జాస్తి వేణ. వీడు చేస్తున్నాడు. ఇలా స్లీవ్ తీసుకొని ఎక్కడైతే తీసామో అక్కడనే మళ్ళీ ఇన్సర్ట్ చేసేయాలి. స్లోలియా. అప్పుడు పవర్ ఇగ్నిషన్ అయిపోయింది. ప్రతి కూడా కొంచెం స్లీవ్ని ఎర్త్ వైర్ అన్నమాట. ఇది కొంచెం స్లీవ్ తీసి ఎర్త్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఎర్త్ ఏంటంటే వైర్లలో తీసుకునేటప్పుడు ఇట్లా కొంచెం స్లీవ్ తీసుకోవాలి. స్లీవ్ తీసుకొని దానికి అటాచ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇది నార్మల్ జీపీఎస్ అంటారు. ఎర్త్ ఇక్కడ ఇచ్చేసాం, బాడీకి ఇక్కడ ఇచ్చేసాం. పవర్ ఇగ్నిషన్ తీసేసుకొని అయిపోయింది. దీన్ని ప్యాక్ చేసి ఇక లోపల పెట్టేయడమే. మన కనెక్షన్ ఓకే ఉందా లేదా తెలియాలంటే ఇక్కడ ఇక లైట్లు బ్లింక్ అవుతున్నాయి కదండి, ఇట్లయితే ఓకే ఉన్నట్టు. దీన్ని మనము ఇందులో సిమ్ కార్డ్ ఉంటుంది. సిమ్ కార్డ్ వేసి మనం ఆన్లైన్ చెక్ చేసుకోవాలి. అప్పుడు ఇది కంప్లీట్ అవుతుంది. ఓకే అండి, ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఏమైనా డౌట్స్ కానీ కొత్త వీడియోలు కానీ రోజు అప్లోడ్ చేస్తామండి.